ముందుగా పార్సారథి గారు నమస్తే. నమస్తే అండి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ కోర్టులో బీసీ రిజర్వేషన్ బిల్లు ఈ రోజు ఉంది. సో కేంద్రం దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది? సో ఇటు తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీకి అంతే ప్రత్యేకమనే చెప్పాలి. సో ఇప్పుడు రాష్ట్రంలో గత 100 ఏళ్ల నుంచి లేనటువంటి కులగణన సర్వే, బీసీ కులగణన ఈరోజు 10 రోజుల్లోనే మేము పూర్తి చేసాం. దీని బిల్లు కూడా చేసాం. అఫ్కోర్స్ శాసనసభలో ఆమోదింపజేసుకున్నాం, కేంద్ర కేబినెట్లో కూడా దీన్ని తీర్మానం చేసుకున్నాం, బిల్లు ఆర్డినెన్స్ కూడా పంపించడం జరిగింది. సో ఇప్పుడు బాల్ మొత్తం కూడా బీజేపీ కోర్టులో వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. కాంగ్రెస్ రాజకీయ జిమ్మిక్కులకి వీళ్ళు బ్రిటిష్ వారసులు అండి వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్కి ఆ యొక్క జిమ్మిక్కులు ఎప్పుడు కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఇన్నాళ్ళు చేయనటువంటి పని ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ లో ఇది అడగడం, ఇది వాస్తవంగా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం అంతే. వీళ్ళ యొక్క దుస్థితి ఎప్పటికైనా కూడా ఇంతే, వీళ్ళ జీవితం అంతా ఇంతే. దేశాన్ని వాళ్ళు పరిపాలించేటువంటి విధానంలో కూడా వీళ్ళు చేసేది ఇంతే అనేటువంటిది ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఈ రోజు వీళ్ళు చేసినటువంటి దాని మీద ఏమొస్తుంది అనేటువంటిది, వీళ్ళు వేసినటువంటి దానికి సమాధానాలు ఏమొస్తున్నది. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి పరిశీలన రావాలి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత జరగాలి. తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాంగ్రెస్ వాళ్లకు మీ బంతి ఎక్కడ వేసేసినామని తెలుసు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఎంతసేపు అయినా ఇట్లాంటివే. ఇప్పుడు మణిపూర్ది అప్పుడు తీసుకొచ్చారు, 6 నెలల కిందట వాళ్ళకి తెలిసిందంట. ఎలక్షన్స్ కు ముందు పార్లమెంట్ లో జరిగేటప్పుడు ముందు మాత్రం దాన్ని తీసుకొని బయటకు వచ్చేసేసి నమస్తే చేశారు. ఇంకా అయిపోయింది, దానికంతా అయిపోయింది. దానికి సంబంధించి మొత్తం వదిలేసేసేయడమే. వాళ్ళకేమో సమస్య పరిష్కారం కావాలనేటువంటిది ఏ రోజు ఆలోచన ఉండదు. సమస్య పరిష్కారం కన్నా మా రాజకీయ స్వార్థ లబ్ధి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ దృష్టిలో ఈ దేశంలో ఇంకా ప్రజలు అమాయకంగానే ఉన్నారు. ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒకే దూరదర్శన్ పెట్టి ఏం చెప్తే అది నమ్మారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈరోజు సోషల్ మీడియా కూడా విస్తృతంగా గ్రామాలకి చేరింది. కాబట్టి వీళ్ళు చేసుకునేటువంటి పప్పులు ఏవి అవన్నీ ఉడకడం లేదు. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ ఒక 2-3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. అది కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఒక రకంగా వాళ్ళ అదృష్టమో లేకపోతే మన తెలంగాణ ప్రజల దురదృష్టమో వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది తప్ప భవిష్యత్తులో మళ్ళా వాళ్ళు వచ్చేటువంటి ప్రసక్తి లేదు. వీళ్ళని నమ్మేటువంటి బట్ అంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ లో 42% తెలంగాణలో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాట మీదనే వాళ్ళు నిలబడ్డారు. కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు, కేబినెట్ లో ఆమోదించుకున్నారు, గవర్నర్ దగ్గరికి పంపించారు, పార్లమెంట్ లో దీన్ని చర్చ లేవనెత్తాలంటున్నారు. ఇది చట్ట రూపంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సరే, ఎన్నికల కోసం అంటున్నారా, ఏమంటున్నారంటే ఒక పరిణామం జరిగింది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు అధ్యక్షులు తెలంగాణ నుంచో మాట అంటారు, చాలా వింతగా మాట్లాడుతున్నారు. అంటే మీరే ఇది అమలు చేసుకున్నారు, మీరే హామీ ఇచ్చారు, మీరే అమలు చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే రాజ్యాంగం కానీ చట్టాలు కానీ కాంగ్రెస్ పార్టీకి వేరు, భారతీయ జనతా పార్టీకి వేరే అది అయితే ఉండదు కదా. రామచంద్రరావు గారు ఏం చెప్పారండి, మీరు చేసిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు? ఇప్పుడు అంటే త్వరలోనే ఎలక్షన్స్ వస్తాయనేది మీకు తెలియదా? పార్లమెంట్ లో గవర్నర్ ఆమోదం అయిపోయిన తర్వాత దాంట్లో పార్లమెంట్ లో చర్చ జరగాల్సినటువంటి విషయం, దాంట్లో మళ్ళీ ఆమోదం రావాల్సిన విషయం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది రాజ్యసభకు వెళ్ళేటువంటి విషయం, రాజ్యసభలో చట్టం అయిన తర్వాత మళ్ళా అది లోక్సభకు రావడం అనేటువంటి దాని మీద రాష్ట్రపతి ముద్ర వేయాలంటే ఏం పడుకోలు వేస్తే అయిపోయేటువంటి అండి. ఇది తెలియదు. ఆ మాత్రం జ్ఞానం లేని వాళ్ళకి పరిపాలన ఎందుకండి? 2017లో కేసీఆర్ ఇచ్చినటువంటి బిల్లే ఇంతవరకు దానిపైన ఎట్లాంటి రియాక్షన్ లేదు. 2017లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ సంబంధించి బిల్లు పాస్ చేస్తేనే ఇప్పటి వరకు దానిపైన ఎట్లాంటి కనీసం రిప్లై లేదు, రియాక్షన్ లేదు, చర్చ లేదు. సో ఇప్పుడు అఫ్కోర్స్ ఇంకా 4-5 నెలల సమయం ముందు నుంచి ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచే ఎపిసోడ్ నడుస్తోంది. సో ఇప్పుడు గవర్నర్కి ఇచ్చి కూడా కొంతకాలం అయింది. వాళ్ళు ఆఖరికి ఆర్డినెన్స్ దగ్గరికి రావడం జరిగింది. అంటే కేంద్రం నుంచి అయిద్దో కాదో అన్నటువంటి ఉద్దేశంతో ఆర్డినెన్స్కి పోయారు. అండ్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా. కేంద్రం పైన నమ్మకం ఉంటే కేంద్రం కనీసం ఒక అపాయింట్మెంట్ ఇలాంటి పరిస్థితులు ఉండకపోవు కదా. ఇప్పుడు అదే కదా రామచంద్రరావు గారు చెప్పింది, అదే కదా. మీకు ఈ విషయం తెలియక కాదు, దీన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని మీరు చూస్తున్నారు. సో మీరే ఇచ్చారు కాబట్టి మీరే చేసేయండి, అంతే కదా. వాళ్ళు ఎట్లా చేయాలి? మీ ఉద్దేశం వాళ్ళు ఎట్లా చేయాలి అంటే పార్టీ పరంగా మీరు ఇచ్చుకోండి, మేము దీన్ని చట్టం చేయండి, దీన్ని యాక్సెప్ట్ చేసేది ఆర్డినెన్స్ అట్లాగే పెండింగ్ లో ఉంటుందని ఒక వర్షన్ ఇండైరెక్ట్ చెప్తున్నారా? అది తర్వాత అండి వాళ్ళ ప్రయత్నం.
రాజ్యాంగ పరంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి, రాజ్యాంగ పరంగా ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. ఇట్ విల్ బి ఆన్ ద కోర్స్. ఆ కోర్స్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు మనం ఎట్లా ఊహించగలుగుతాం? గవర్నర్ గారి నుంచి ఏమొస్తుంది అనేటువంటిది ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాగే మీరు చెప్పిండేటువంటి కూడా చెయ్యాలనేటువంటి కాదు కదా, దాంట్లో అనేక రకాలైన రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందులు కాకుండా కొన్ని సవరణలు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా చూస్తారు కదా, మళ్ళీ ఆ సవరణలు మీకు పంపిస్తారు. బాబు ఇవన్నీ కరెక్ట్ కాదు, మీరు చేసిండేటువంటిది రాజకీయ దురుద్దేశంతో ఉంది, ఇవన్నీ సవరణ చేసి పంపించండి అని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు సవరణ చేయాలా, సవరణ చేసిన తర్వాత మళ్ళా పంపించాలా, ఇవంతా కూడా ప్రాసెస్ అనేది తెలుసు కదా వాళ్ళకి. రాజ్యాంగం తెలియని వాళ్ళ, చట్టాలు తెలియని వాళ్ళ వీళ్ళు. చట్టాన్ని రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని దాంట్లో ఓట్లలో లబ్ధి పొందాలని వీళ్ళు ఎప్పుడు కూడా ఆ రోజుల్లో భారతదేశం జెండాను తీసుకొని కాంగ్రెస్ జెండా మాదిరి పెట్టి ప్రజలను అమాయకంగా కొన్నేళ్ల పాటు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఇప్పుడు INDIA కూటమి అనేటువంటి దాన్ని పెట్టుకొని అది మొత్తం ఇండియా రావాలా అని చెప్పేసి ఇదేదో ఇండియా పార్టీ అనేటువంటి పద్ధతిలో పెట్టుకుంటారు. ఇట్లా ప్రజలను అమాయకం చేయాలి. మాదిరి ప్రజలు అమాయకంగా లేరు. డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది.